హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ గాయ్స్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం బూస్టప్గా అనిపిస్తుంది గాయ్స్ మీరు లైక్ చేస్తే. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాము కాళీమాత టెంపుల్ ఫ్రెండ్స్. కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఇది తెలంగాణలోని హైదరాబాద్లో బాన్లగూడలో ఉంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే మీరు విజిట్ చేయాలనుకుంటే రంగారోజ్ నుంచి ఆటోస్ బస్సులు ఉన్నాయి గాయస్. మీరు అవైలబుల్ ఉన్నాయి, మీరు పోవచ్చు, విజిట్ చేయవచ్చు అమ్మవారి టెంపుల్ అయితే. బైక్ పైన నుంచి వెళ్ళాలనుకుంటే మీకు 30 minutes పడుతుంది గాయస్. ఈ ఏరియాని అయితే సన్ సిటీ అంటారు ఫ్రెండ్స్. ఈ మధ్యలోనే డెవలప్ అయింది. పక్కన చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్. అందుకే క్లౌడీగా చాలా కామ్గా నైస్గా ఉంది ప్లేస్. మీరు వ్యూని ఎంజాయ్ చేయండి. టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇది పార్కింగ్ ఏరియా గాయస్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది చాలా బిగ్ పార్కింగ్ ఏరియా గాయస్. ఇక్కడైతే చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. దీంట్లో మనము దూరంకి వచ్చిన కారు, బస్సు, బైక్స్ దేనిపైనకి వచ్చినా కూడా దీంట్లోకి ఈడ పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాచిటి తల్లి ఈయనే వచ్చేసినాము టెంపుల్కి అయితే మనము. ఇది ఎంట్రన్స్ గాయస్ గుడి లోపలికి. చూడండి ఎలా ఉందో ఎంట్రన్స్ అయితే. ఇంతకుముందు మనకు ముందు నుంచి అలౌ చేస్తుండే, ఇప్పుడు వెనకాల నుంచి అలౌ చేస్తారు గాయస్. నేనైతే గంట కొడుతున్నాగా, మీరు కూడా గంట కొట్టేసేయండి మా ఛానల్కి. అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి పెద్ద స్టోరీ అయితే ఉంది గాయస్. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇంతకుముందు ఇక్కడ చాలా రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయంట గాయస్. కానీ ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారో అప్పటి నుంచి ఏ యాక్సిడెంట్లు అవడం లేదంట గాయస్. ఇక్కడ మొక్కులు అయితే మొక్కిన వారికి కోరికలు అయితే నెరవేరుతాయంట. మొక్కిన మొక్కులు తీరిన తర్వాత వాళ్ళు బోనము చేసి అమ్మవారికి సమర్పిస్తారు. యాటలు కోడిలు కోసి వాళ్ళ
మొక్కులు సమర్పిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళు దావత్ చేస్తారు. మనకైతే ఎంత బాధలున్నా కూడా ఇక్కడికొస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి గైస్. ఏ బాధలైనా చాలా చిన్నగా కనిపిస్తాయి, ప్రశాంతిగా అనిపిస్తాయి. ఈ బాధలు ఎంత అని. ఇక్కడైతే మనకు కాలు కడుక్కునే ఫెసిలిటీ అయితే ఇచ్చారు గైస్. ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడైతే మనం కాలు కడిగేసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్. మనమైతే లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫోన్స్ అలౌ చేయరు. చూద్దాం ఎంతవరకు దింపుతామో. ఇదైతే గోపురం గైస్. మీరు చూసుకుంటే అక్కడైతే గంటలతో డోర్ అయితే ఉంది. చాలా అమేజింగ్గా ఉంది గైస్ గంటలతో డోరు. ఇదైతే గజస్తంభం గైస్. అమ్మవారు లోపల ఉంటుంది. ఇదిగోండి ఫోన్ అలౌ చేయరు, కానీ అమ్మవారిని ఎలాగో దింపుతున్నాను నేను. ఇలా ఉంది. ఇప్పుడైతే మనము ప్రదర్శన చేస్తూ మీకు గుడి అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. సో గాయస్ మనమైతే ప్రదర్శనలు చేస్తున్నాం గాయస్. దగ్గర డాడీ. ఇలా ఉంది గాయస్. వెదర్ అయితే రెయినీగా చాలా ఎయిర్ అయితే మంచిగా వస్తుంది గాయస్. చూసుకుంటే ఇలా ఉంటుంది గుడి లోపల కూడా. మొత్తం చెట్లన్నీ మస్తు ఎయిర్ ఇస్తుంది గాయస్. అంటే వర్షం పడేలా ఉంది. ఇక్కడైతే లింగం ఉన్నాడు గాయస్. నంది ఇంకా ఇద్దరు దేవుళ్ళు అయితే ఉన్నారు గాయస్. నాకు తెలియదు ఏ దేవుళ్ళో. ఇది మా ఫ్యామిలీ గాయస్. నేనైతే ఎల్డర్ని. మా ఇద్దరు చిన్న చెల్లె ఉంది, ఇంకా మా మమ్మీ గాయస్ వీళ్ళు. ఇంకేమో మాకు చిటితల్లి అయితే మీకు తెలుసు, ఇది మా డాడీ. ఇది మా మమ్మీ, ఇంకేమో మా చెల్లెమ్మ గాయస్. వీళ్ళిద్దరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో గాయస్ వీళ్ళైతే ఆడుకోవడానికి వెళ్తున్నారు గాయస్. మమ్మీ ఏమో నన్ను చూడమన్నది, ఇలా ఆడేటప్పుడు దెబ్బలు తాకించుకోకన్నా అని. మెల్లిగా నీ చిట్టి. ఆమె వెనకాల ఎందుకు తిరుగుతుర్రు మీరు? నన్ను పట్టుకోకండి. ఇక్కడైతే మనకు ఓపెన్ గార్డెన్ ఇచ్చారు గాయస్. మా మమ్మీ డాడీ అయితే పూజ చేస్తున్నారు. ఇంకా దీంట్లో మనము బయటికి తెచ్చుకొని స్నాక్స్ తినొచ్చు. మా ఇద్దరు చెల్లెలు అయితే ఆడుకుంటున్నారు. పిల్లలు కూడా ఆడుకోవచ్చు ఇక్కడైతే. ఇక్కడ చుట్టుముట్టు అడవి, ఇంకేమో గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. మనకైతే న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. ఒక పిక్నిక్ లాగా అనిపిస్తుంది గాయస్ ఇక్కడైతే మనకు. ఇక్కడ సైడ్ మీరు చూసుకుంటే అమ్మవారి విగ్రహం అయితే ఉంది గైస్. ఇక్కడ బోనాల టైంలో మంచిగా అమ్మవారిని డెకరేట్ చేసి ఇక్కడనే బోనాలు అయితే అర్పిస్తారు అమ్మవారికి.
ఇంకేమో ఇక్కడైతే ఫొటోస్ దింపుకోవచ్చు గైస్, మనం ఫొటోస్ వీడియోస్. అప్పుడు టైంలో అయితే మొత్తం ప్లేస్ అయితే నిండిపోతుంది గైస్ బోనాలతోని. ఇలా ఉంది గైస్ ప్లేస్ అయితే. గాయస్ ఇక్కడైతే నైస్గా ఉన్నాయి గాయస్ ఫ్లవర్స్ అయితే. గార్డెన్ మొత్తం మంచిగా చేశారు గాయస్, గార్డెనింగ్ చేశారు. ఇట్లా ఫ్లవర్స్ అయితే బాగున్నాయి, మొత్తం నీట్గా అనిపిస్తుంది గాయస్. గుడి అయితే ఇక్కడికి ఎంచి చూస్తే చాలా నైస్గా గోపురాలు కనిపిస్తున్నాయి, 3 గోపురాలు కనిపిస్తున్నాయి గాయస్. సరౌండింగ్ అంతా చాలా బాగుంది గాయస్. ఇక్కడ సైడ్ మొత్తము మీరు చూసుకోవచ్చు, దేవుళ్ళవి విగ్రహాలు చేశారు ఆ గోపురాల పైన. చూడండి అక్కడ సైడ్ కూడా కనిపిస్తుంది గాయస్ మీకైతే విగ్రహం. మాకైతే ఒక పాప కనిపించింది గాయస్. మా చెల్లెళ్ళు ఇద్దరు ఆడుకుంటారు ఆ పాపతోనే. వాళ్ళ పేరెంట్స్ సమ్మర్లో వచ్చింది ఈ పాప. మాకైతే చాలా క్యూట్గా అనిపించింది పాప అయితే. చూడండి మీరు కూడా, చాలా క్యూట్గా ఉంది పాప. పేరెంట్స్తో వచ్చింది, ఇట్లా ఆడుతారు. వీళ్ళేమో ఆమెకైతే ఫుడ్ ఇస్తున్నారు గాయస్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, కొంచెం సపోర్ట్ ఇవ్వండి.